చెప్పురా బిడ్డ. నిన్ననే కొనరా 20,000. కొత్త ఫోనే. సరే సరే ఉంటా ఉంటా ఉంటా. కొత్త ఫోన్ కొనుక్కున్నది బట్టి ఫోన్ మాట్లాడారు కదా, ఫోటోలు కూడా దిగాలి, స్టేటస్ కూడా పెట్టాలి, మస్తు లైకులు కూడా వస్తాయి. ఏంటి చూడురే, ఇటు చూడుది, మిమ్మల్ని కూడా ఒక ఫోటో తీస్తారా? మీరు ఎప్పుడైనా ఫోటో దిగిన మొక్కలేదా? మిమ్మల్ని కూడా ఫేమస్ చేస్తా. ఓకే 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 మిమ్మల్ని కూడా వైరల్ చేస్తా. అరే గిన్ని ఫోటోలు తీసి స్టేటస్ లో పెడతానా, ఎవరు లైక్ కొడతలేదు ఏంది? ఓహో నా డ్రెస్సులు మంచిగా లేవనా? రేపర్సన్ చూతురుది బిడ్డ, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటే ఒక్కొక్కరికి పిచ్చి లేవాలి. చూతురుది బిడ్డ చూతురు. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీయాలి, ఫేమస్ కావాలి, ఊళ్ళో నన్ను చూసి పరిశాన్ కావాలి. ఇగో సాయే సోకల పడకాడు చాలు పాటు. అదేరా కొత్త ఫోన్ కొన్నారా? నువ్వు యూట్యూబ్ లల్లా అదో ఇదో అదోటి చేస్తావు. అదేరా అదే అదే జరా నాకు కూడా చెప్పురాదురా. ఒక విషయం రా, నేను కూడా ఫేమస్ అయిదాం అనుకుంటాను రా. అదేరా అమ్మాయిలతోటి ఎట్టగలుపుడో చెప్పవారా? నేను కూడా ఫేమస్ అయిదాం అనుకుంటాను రా. అరే హైదరాబాద్ నుండి జాబులు చేసుకుంటా మంచిగా వీకెండ్ కూడా తిరుక్కుంటున్నట్టు వీటికి వచ్చి గిట్ట తయారైన మన ఇద్దరం ఏం చేద్దాం అంటారా? మరి ఏ వచ్చినా కానీ 100 మంది చేసే పని అది ఒకటే చేస్తాను. ఇట్టనే జరిగితే మాత్రం మనకు ఊళ్ళో ఎవ్వడు వాల్యూ కూడా ఇయ్యర్రా. చిన్న పోరాని కానించాలి. అరే ఏంద్రా ఎద్దు తలూపినట్టు ఊపుతాను, ఏం ఆలోచిస్తాను? ఎలక్ట్రిషియన్ చేద్దాం, ఇది వలగొట్టి చాలని చెప్పి అదొకటి కొత్తది మొదలు పెడతాం. ఇప్పుడు ఊళ్ళల్లో పోదాం, మనమే కరెంట్ వైర్లు కడిగేద్దాం, తర్వాత మళ్ళీ మనమే అతికిద్దాం. పొట్టు పైసలు లంపచ్చు, పైసలు లంపచ్చా. ఎవడన్నా మనం వైర్ తెంపంగా చూసిందనుకో పొట్టు పొట్టు దెబ్బలు కూడా అయితే ఇచ్చోనిరా. నేను లేనా, నేను తెంపుతాను పెట్టు. ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ పట్రా దెబ్బేసుకుందాం, పట్రా దెబ్బేసుకుందాం. ఏంద్రా దెబ్బేసుకోనేది? పబ్జీ ఆడదామన్నారా? ఐ థింక్ వాటో ఆడు. చచ్చిపోయినా పర్ర ఆకలిఅవుతుంది, తిన్నా తిని తిని ఇట్లా బలిచిన మన ఆకలి సరిపోయారు ఇద్దరు. ఏం ఎగురుతాడు పిల్లాడు, రోజు రోజు వయసోడైపోతాడు. దశలు రేకన్నట్టు రేపో మాపో అయితే మనవాడు వస్తాడు. ఈ వీడియో తోటి నేను హీరోని అయినట్టే. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏం పొడిచిండని చెప్పి చాకంతా ముంగడికి పోతాడు పిల్లాడు. మన వీడియోలు బాగా వైరల్ అవుతాయి. ఇక మనం పాపులర్ అయినట్టే. రేపో మాపో హీరోలు కూడా అయిపోతా. లేడీస్ పెట్టి సినిమా కూడా తీస్తారు. కాపో అంటే కొంచెం ముడతలే కొంచెం ప్రాబ్లం. ఈయన ఏషాలేందో ఈయన కథ ఏందో
కొత్త ఫోన్ కొన్న కాంచెల్లి కొత్త కొత్త వేషాలు పడతాండు, వీడియోలు అంటాండు, అది అంటాండు. ఫోన్ వచ్చిన ప్రతిసారి బయటికి పోయి మాట్లాడతాడు. మన నా చెయ్యి దాటిపోతాడా ఏంది అనేది నాకు అర్థమవుతలేదు. ముచ్చట ఏంటనే వాళ్ళ చెల్లెవు చెప్పాలి. వాళ్ళ చెల్లెవు చెప్పకపోతే మాత్రం నా కొంప మునిగ తట్టు. ఓ శ్రావంతి ఇక రాయిగరా నేను ఎందుకో పిలిచినావు? నాకు ఎక్కడ పని అక్కడనే ఉన్నది చెప్పండి. ఇగో మీ అన్న కథ గిట్లున్నది. కొత్త ఫోన్ కొన్న కాడ నుంచి పక్కకు పోయి మాట్లాడతాడు. నా ముందట మాట్లాడతలేడు. మరి నా చేయి దాటిపోతే ఎట్లా అని నేను ఆలోచించి మరి మీకు చెప్పాలని నిన్ను పిలిచిన. మరి నువ్వు అడుగుతావని నేను పిలిచిన. నేను మా అన్న గట్లాంటోడు కాదు. మా అన్న నిప్పు. మీ అన్న నిప్పు అని అంటాను. ఆ నిప్పు ఎక్కడ అంటు పెట్టేది తెలియట్లేదు. మరి ఆ నిప్పు అంటు పెట్టక ముందే మీకు చెప్తానని నేను పిలిచిన. నేను లేని పోని అనుమానాలు పెట్టుకోకూడదు. ఈ అనుమానం వచ్చేటాడు చేసిందే మీ అన్న. కొత్త ఫోన్ ఏమంటా కొన్నాడో నా ఆగ్రహ లేకుండా వేడు. అందుకే నీకు చెప్తానని పిలిచిన. నేను అదే ఆయన 2-3 రోజులు కనిపెట్టుకుంటూ ఉండు. తర్వాత ఆయన సంగతి నేనే చెప్తాను. మీ అన్న నువ్వు చెప్తేనే ఇంటడాన్ని నీకు చెప్పిండ్రా. నాకు అసలే మనశ్శాంతి లేకుండా పోతాను. నేను చెప్తా తీవదినే మా అన్నకు. నేను ఎట్లా చెప్పాను అట్లా చెప్తాను. నువ్వేం టెన్షన్ పడకు. నా పని ఎక్కడ పని అక్కడనే పెట్టుకొని వచ్చిన. ఎట్లా చెప్పాను అట్లా నిమ్మలంగా ఉండు. మా ఆడబిడ్డ అన్నట్టు ఒక గంట కనిపెడతా. ఒక గంట కనిపెట్టినాక ఆయన సంగతి ఏందో తర్వాత చూస్తా. ఏందయ్యా ఎవరి పుస్తకాలు కట్టేది? ఎవరికో మట్టలు పెడతానంటావు? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నన్ను చెప్పు గొంతు కోసలు ఇంకా నీకు మళ్ళా వస్తానంటా నీ ముసలి ఇదివరకు దాకా 1 రూపాయలు చూసినావు నాది. 2వ రూపాయలు చూసినావు అనుకో మంచిగా ఉండదు. రెండో వైపు చూడాలనుకోకు. అరే రామా పోయి గాలిగాడ చూసిండారా? వీడు ఊరంతా డబ్బు కొడతాడే. ఊరంతా డబ్బు కొడతాడు. అంతా నీ వల్లనే. మాట్లాడుకుందా. అరే ఎంత చెప్పినా ఇది వినదాయే. నా పరువు అంతా పోవట్టే. ఊళ్ళో నా పరువు మొత్తం పోయేటట్టున్నది. ఈ కొత్త ఫోన్ ఒకనైనా కొట్టి కదా నా పరువు అంతా గంగల కలిసిపోయేటట్టున్నది. ఇదో చెప్తింటలేదే. వాడు వీడియోలు తీసే. ఆ వీడియోలు తీసినోడు వాడు ఎన్ని గ్రూపులలో పెడతాడో, ఎందరికి చూస్తాడో, ఎంత పరువు తీస్తాడో ఎంతో. వచ్చా నీరేదంటే మాత్రం నీళ్ళు బయలు తిరుగుతా. సాయంత్రం వరకు పంపించేద్దామా? అరే వాడేమో నీళ్లున్న బాయిలో దొరుకుతానంటేంద్రా. నీళ్లున్న బాయిలేంద్రా పెద్ద బొందల్లో దొరుకుతాను. వాడేం మళ్ళీ ఇటు వస్తాడా? అటే ముడతాడు. నా పాపందలకి అటే ముడతారా? రా పాడుకోవాలా పోలి. నేనన్నా పిల్లలతో చీపురు గడ్డ దెబ్బలు తిన్నా గానీ రేపు మీ పిల్లలు వచ్చినాక బట్టలు ఇడిచి కొడతారా మిమ్మల్ని. చిల్లర బాడు కావాలరా మీరు. హైదరాబాద్ వచ్చినాకన్నా మారుతారనుకుంటే అదే చిల్లరేషన్ కదరా. అరే నీ అబ్బా అబ్బా అరే వాడు ఎంత పెద్ద మాట అన్నారా మనల్ని? ముసలి కుంక. అది స్ప్రైట్ రా. స్ప్రైట్ కూడా ఎక్కుతుంది నీకు. ఆగురా ఇస్తారా నీకే? నీళ్ళు కాదురా స్ప్రైట్ రా. రే ఎందుకు నీకు అది కొంచెం పెద్ద కడుపు కారా. మీరే అడ్జస్ట్ చేసుకో. నీ కడుపులో ఎన్ని పోసినా కూడా ఇంకెంతే ఉంటది రా. అది అట్టి పుణ్యానికి వస్తే ఇంటిని కూడా తాగుతారా? ఏ ఊకోర్రా. ఊకే నాయనకాడు ఎడతారు. మీ కడుపులకే మన బాట మాట పోతుంటాడు కానీ మాట్లాడినాడు. ఏం చేసిర్రా? అక్కడ రోజు ఇక్కడ బాగా వస్తుంది మీ ఇద్దరికి.
నిజమేరా నువ్వు అన్నది. మనం ఊకుంటా ఉంటే వాడు ఏదో ఒకటి అంటేనే ఉంటాడు. అంతేగా మనం ఇట్లనే ఇచ్చి పెడతా అంటే వాడు రేషం వచ్చే మాట్లాడతాడు. వాడిని ఏదో ఒకటి చేయాలరా. ఏం చేస్తే మంచిగా ఉంటది? ఏఐ కొత్తగా వచ్చింది కదా, దాంతో క్రియేట్ కొత్తగా ఏందిరా మా బతుకులను మన్నేసింది అది. ఇప్పుడేం తెలుసు, నువ్వు ఇక్కడికే తెలుసు, నువ్వు ఎడ్డిమాలోకం. ఒక ఫోటో తీసుకొని మంచిగా ఒకటి క్రియేట్ చేద్దాం. అమ్మాయి ఉన్నట్టు అమ్మాయితో ఉన్నట్టు క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో మన ఫోటోలు ఎక్కడున్నాయి? ఇన్స్టాలో చేస్తారు కదా రీల్స్. సూపర్. పెద్దవా ఓ పెద్దవా పెద్దవా అనుకున్నది. పెద్దవా ఓ పెద్దవా ఓ పెద్దవా తలుపు పెద్దవా. అక్కడ గంట గంట నేరాలు కూరలు జరిగిపోతుంటే నువ్వు మంచిగా తలుపులు పెట్టుకొని ప్రశాంతంగా అనుకున్నావా? ఇటురా అని కూడా చెప్తా. ఏంద్రా పోడని మంచిగా నిద్రపోయేదాన్ని పెద్దవాని పిలిచి సప్పుడు చేస్తలేవు. నువ్వు మంచిగా నిద్రపోతాను, ప్రశాంతంగా నిద్ర ఎట్లా పడుతున్నా నాకు అర్థమైతలేదు. కానీ ఆయన చేసే కథలు మంచిగా లేవు, కొంచెం అదుపులో పెట్టుకో ఆయనని. ఆయన ఏం చేస్తాడు? ఆయన అయితే మంచోడే. ఆయన మంచోడని నమ్ముతున్నావా? గిట్లా నమ్మబట్టే సంసారం అంతా అయిపోతాంది. ఆయన ఏం చేస్తాడో నీకు తెలుసా? అసలు ఫోటోలు దిగుతాడు, ఫోటోతో అమ్మాయితో ఫోటోలు పెట్టుకుంటా, ముద్దులు పెట్టుకుంటా, హగ్గులు చేసుకుంటా దిగుతాడు. నువ్వు ఇట్లా చెప్పుకోపోతే మాత్రం నీ చేయి దాటిపోతాడు. అసంటోడు కాదు. ఎవరు చూసి ఎవరు అనుకుంటాను నువ్వు? నేను ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటలే. నేను నిజమే చెప్తానా, నువ్వు నమ్ముతుంది నమ్మపోతుంది. లేదు పోడా. మొన్న గాడేమో అన్నాడు నిన్ను, గా ముచ్చడం ఇంకెలా బాపు ఇవన్నీ పుట్టిస్తాను నువ్వు. లేదమ్మా, అబద్ధం ఎందుకు చెప్తా నేను? నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. లేదు ఆయన గసంటోడు పిక్కే ఇంటనే కదా అని పిచ్చిదని చెప్తాను. ఏదైనా ముచ్చట ఉంటే 10 మంది నమ్మేటట్టు ఉండద్దు, నమ్మేటట్టు ఉండాలి రా. నువ్వు నమ్మినా నమ్మపోయినా నేను చెప్పేది నిజం. నువ్వు ఏ ఆధారం ఇవ్వని నమ్ముతలేవు కదా, నీకు ఆధారం చూపిస్తా. ఇక చూడు, ఇక చూడు, ఎవరు బిడ్డ వాళ్ళు ఫోటో దిగుతాడు. సమితి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు మనోడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరి బిడ్డ అది ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది ఏ నుంచి వచ్చింది? అది ఏం కథ? అది నాకు కనబడాలి, ఆయన నాకు కనబడాలి. వాళ్ళిద్దరి సంగతి నేను చెప్పాలి. వాళ్ళిద్దరి సంగతి కాదు, ఫస్ట్ ఆయన సంగతి అది బయటపడుతుంది. ఏం చేయాలి బిడ్డ ప్రభు? దీనికి పరిష్కారం ఎట్లా కావాలి చెప్పు? పరిష్కారం దొరకాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది. వాళ్ళ చెల్లి ఉన్నది, వాళ్ళ చెల్లె వస్తుంది చెప్పిన మొన్న. చెప్తా మా అన్న మంచోడే, ఏం కాదు వదిలే నేను చూపి అడుగుతుంది అన్నది. మా అన్న మంచోడే చక్కని పూసే అన్నది. వాళ్ళ చెల్లె సుత్తగిచ్చే మాట్లాడింది బిడ్డ. పెద్దవా, నీకు పరిష్కారం దొరకాలంటే చెల్లె ఎప్పుడు అక్క ఎప్పుడు సరే అదంతా వదిలేయి. నేను ఒకటి చెప్తా, ఆ పని చెయ్యి. సరే బిడ్డ. సరేనా? సరే. నేను చెప్పిన పని చేయి పెద్దవా, నువ్వు పరిష్కారం దొరుకుతాయి నీకు. నేను పోతాను ఇక. నేను ముచ్చట నీతో చెప్పినట్టుగా మళ్ళీ పెద్ద బాబు తెలిసింది అనుకో, దొరకబట్టి తిరుగుతాడు మమ్మల్ని. నేను చెప్తాను బిడ్డ, నాకు నేను చూసుకుంటా కానీ నీ పేరు చెప్తాను మళ్ళీ. బయటికి రాకుండా చూసుకో, జాగ్రత్త చూసుకో. ఇంట్లో ముచ్చట ఓకేనా పెద్ద? రాని బయటికి చూసిన విశ్రావంతి, నీ అన్న చేసిన ఘనకార్యం ఎట్లుండదో చూడు. మా అన్న సంసారే అంటివి, మా అన్న మంచోడే అంటివి. ఇప్పుడు చూడు ఇంకో సమితి తీసుకొచ్చిండు, ముద్దులు పెట్టుడు, ఫోటోలు దిగుడు. ఇన్ని రోజులు బట్టి వీడియో చేస్తాడు అనుకున్నా నేను. వీడియో ముద్దుల కాడికి వచ్చింది, పెళ్లి కాడికి వచ్చింది. నేనేం చెప్పాలా చెప్పిగా నువ్వు? అయ్యో నాకేం తెలుసు, మా అన్న మంచోడని నేను అనుకోనా. మీ అన్న మంచోడని అన్నావు, మరి ఇప్పుడు ఈ కథ అంటే ఏంది? నేనేం చేయాలి చెప్పుగా? గల్లొద్దులే గల్లొద్దు. ఏం చేసిన ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? నా పర్యావరణ ఉంటా అదే ఏంటి? నేనేం చేసినా మరి? ఈ వీడియోలో అరే వదులు, నువ్వు గల్ల వదులు, నేను చెప్తాను వదులు. మీ అన్న సంగతి ఏంది? మా అన్న సొక్క పూసా. మరి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు నువ్వు గల్లిడిసి మాట్లాడు. ఎవరైతే మా అన్న అయితే ఎవరైతే అదే పోలీసులో ఫోన్ చేసి పోలీసులో రప్పి వాళ్ళే వచ్చి 2వ పెళ్లి 3వ పెళ్లి అని వాళ్ళే చూసుకుంటారు అని చెప్తారు. ఇట్లా పోలీసులకే ఫోన్ చేయి. మరి ఏం చెప్తాం? ఇక పోలీసులో ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి అన్నారు తెలుసుకొని పెళ్లి చేసిపోతారు. మరి ఏం చెప్తాం? ఇక నువ్వు అన్న అయినా కూడా మంచోడే అని మొన్నట్లుండి అనుకత్తి, నువ్వే తప్పు చేసినట్టు దొరుకుతాంది.
పోలీసులో ఫోన్ చేస్తాను. ఇట్టేం తయారైనవే నన్ను ఇట్టేం చేస్తాను చూసి లాభాలా మీ సంగతికి ఇట్లున్నది. ఇప్పటికైనా ఇద్దరు ఇల్లు కాళ్ళు చేసుకుంటాడట. అరే ప్రకాష్ ఫోన్ చేయరా, ఫోన్ చేయి. ఏం మాట్లాడతారు మా మనం చేసిన ఏ ఫోటోకు పొట్టు పొట్టి పెళ్లి చేస్తుంది మా వాడ పొట్టు పొట్టు ఉంటుంది. లేకపోతే ఏంద్రా పగ్గ పలుపున్నారా ఇంకోసారి బాట కూడా తవ్వలు గెడకడమా అట్టే కావాలానికి. గిట్ల మంచిగా అనుకుంటే గిట్లా చేస్తాను, ఎందుకు ఇట్లా చేస్తాను అనుకున్నావు, ఎందుకు ఇట్లా మారిందే? నేను ఏం చేయలేదు. అదే లొల్లి పెడతాంది ఏం రాలి ఇది గిట్లానా? ఏదిరా లొల్లి పెట్టుకోవాలి? ఏం చెప్పినా నా మాట ఇంటలేరు కదా. దొరుకుతలేరండి మా దొరుకుతాను. ఎవరు హాయ్ మహేంద్ర ప్రకాష్ గా పోలీసులకు ఫోన్ చేయమన్నా కాదు బిడ్డ నిన్ను. పోలీసులు ఫోన్ చేసిన వస్తాను. మా వాళ్ళు వస్తారేమా పోలీసు వాళ్ళు వస్తారా? ఎవరో బాబు ఇక్కడ ఫోన్ చేసింది పొడుచుకుంటారు నడుచుకుంటారు. నేనే సార్ ఫోన్ చేసి నేనే. ఏమైందిరా నొల్లి ఈ జనాలంతా ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యా మీ దండం పెడితే నా మొగడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు నేను ఉండంగా. పెళ్లి ఎక్కడ సార్? పెళ్లి లేదేం లేదు సార్. గీ వయసులో నాకు పిల్లలు వెళ్తారు సార్. నాకు మనవాడు ఉన్నాడు, మనవరాలు ఉన్నారు. గీ వయసులో నాకు పిల్లలు వెళ్తారు సార్. ఎవరు మాట పట్టుకొని ఇటు చేస్తాదో తెలుస్తలేదు సార్. పెళ్లి లేదేం లేదు. ఇప్పుడు నీకు పెళ్లి ఆరా? కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇన్ని రోజుల బట్టి మంచోడు అనుకున్నా గిదేం బుద్ధి ఇప్పుడు గిట్ల ఎందుకు చేస్తాను నువ్వు? అరే బోసుడికే ఈ వయసులో నీకు ఇదే పనిరా? ఇంకా అమాయకురాలు ఒక చూసి పెళ్లి వేసుకోపోతే పెళ్ళా నీకు ఎత్త స్టేషన్ సార్. ఈమె ఎందుకు తిడుతుందో, మీరు ఎందుకు వచ్చిందో నాకేం తెలియదు సార్. అసలు నాకు పెళ్ళే సార్. అమాయక మీరు కించం. నువ్వు నమ్మించి గొంతులు కొత్తావు. నా దగ్గర ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. సారు వీడు నల్లికుట్లోడు, ఈ నల్లికుట్లేసం ఎత్తాను. ప్రకాశ్ గడ బలమైన ఫోన్ ఉన్న తేప బిడ్డ మీ సంగతి ఎంత చూద్దాం. ఫోన్లో ఏముండదని తెమ్మన్నావే? ఫోన్లో ఏం పాటు పడదని తెమ్మన్నావు? ఫోన్ మీరే చూడండి సార్, మీరే చూడండి. ఏమున్నాయి అమ్మాయి? అలా పెళ్ళైన ఫోటోలు ఉన్నాయి, కలిసి తిరిగిన ఫోటోలు ఉన్నాయి, ఎత్తుకొని తిరిగిన ఫోటోలు ఉన్నాయి. మీరే చూడండి సార్. ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. సార్ ఇవి ఏఐ ఫోటోలు సార్. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి సార్. ఈ ఫోటోలను చూసి మమ్మల్ని ఇంత పరిచయం చేసినా ఏ అన్న ఫోటోలు తెలియదు, నాకే తెలియదు సారు. ఆ అమ్మాయిని పట్టుకొని దిగిన ఫోటోలు చూసిన ఈ నల్ల మొక్కపడి ఏం చేస్తాడో నాకు తెలియదు. గిట్టు చేసి గిట్టు చెప్తాను నన్ను. లేదు షేపులు లేదు, నన్ను చూసి మాట్లాడు. అమ్మాయి ఇవి ఏఐ ఫోటోలు అమ్మా. ఇవి ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇది మేము చెప్తే మీకు అర్థం కాదు. కానీ ఈ బాబు తెలుసా మీకు? తెలుసు బాబు గారా. ఈ ఏఐ గురించి అమ్మాయి చెప్పు. అమ్మా ఇవి ఉత్త ఫోటోలే. ఇవి నిజంగా దిగిన ఫోటోలు కావు. కాదు ఇవి నిజంగా పట్టుకొని అమ్మాయిలు పట్టుకొని దిగిన ఫోటోలు కాదు. ఇవి లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కావాలని క్రియేట్ చేసిర్రు. మీ ఆయన వరణోలే క్రియేట్ చేసి ఈ విధంగా ఫోటోలు షేర్ చేసిర్రు. అంతేగా? మా ఆయన మంచోడే సారు. ఇంకా ఫోటోలు చూసి నేను గిట్లా అనుకున్నా గానీ మా ఆయన బంగారం. ఇప్పుడు బంగారం సింగారం అంటారా? ఫస్ట్ గిట్లని ఇప్పుడు గిట్లా అంటానే పోయిందే. ఊళ్ళో పరుగు తీసి పోలీసు వాళ్ళ కూడా పరుగు తీసి నా ఇజ్జత్ తీసిన దాక ఇప్పుడు బంగారం సింగారం అంటారా? పెళ్ళి అయి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఇప్పటికైనా మంచి ఏదో చెడేదో తెలుసుకోవే. ఊళ్ళే నా అంత మంచోడలేదే. సెల్లల్లా అమ్మాయిల ఫోటోలు క్రియేట్ చేసి నా సంసారంలో నిప్పులు పోతారు బిడ్డ. సరేరా బిడ్డ, సరే. ఇందాక నుంచి మీరు నాతో ఆడుకున్నారు, ఇప్పటి నుంచి నేను మీతో ఆడుకుంటా బిడ్డ, మీతో ఆడుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఏఐకి సంబంధించిన ఫోటోలు మార్పింగ్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం జరుగుతుంది. కాబట్టి మీ విలువైన సమాచారం, మీ ఫోటోలు కానీ అలాంటి అందులో పెట్టకండి. మీరు రిస్క్లో పడకండి. జాగ్రత్తగా ఉండండి.